నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో వై జంక్షన్ వద్ద గత 2 రోజులుగా వైరా డివిజన్ ఆబ్కారీ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 10 కేజీల 800 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. విజయనగరం జిల్లా రాజా మండలం కొత్తపేట వద్ద ఉపాధ్యాయుడు కృష్ణ హత్య కేసులో పోలీసులు 9గురిని అరెస్ట్ చేశారు. హత్యకు దారితీసిన పరిస్థితిలో నిందితుల వివరాలను జిల్లా ఎస్పీ దీపిక మీడియా సమావేశంలో వెల్లడించారు. దర్యాప్తు ఆధారంగా ఘటన జరిగిన 24 గంటల్లోనే ప్రధాన నిందితుడు వెంకటనాయుడుతో పాటు మోహన్, గణపతి, రామస్వామిని అరెస్ట్ చేశామన్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. అభివృద్ధి చేతకాక నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న ప్రతిపక్షాలపై విరుచుకుపడుతుంటారని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్ విమర్శించారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఎమ్మెల్యే ప్రసన్న దిష్టి బొమ్మను వారు దగ్ధం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస స్థానిక కుసంగిపురం రోడ్డు జగనన్న కాలనీ వద్ద కుక్కల దాడిలో ఒక జింక మృతి చెందింది. నీటి కోసం జింక గుంపంతా కాలనీ సమీపంలోకి రాక కుక్కలు దాడి చేశాయి. ఈ సంఘటనలో ఓ జింక కుక్కలకు దొరికిపోవడంతో తీవ్ర గాయాలకు గురై కాలనీలోని ఇళ్ల నిర్మాణం కోసం నిర్మించిన నీటి తొట్టిలో పడిపోయింది. జింకకు ప్రథమ చికిత్స చేస్తుండగా మృతి చెందింది. జింకను సమీప అడవిలో పాతిపెట్టినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ శ్రేణులపై వైసీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశారు. టీడీపీ శ్రేణులు వైసీపీ శ్రేణుల రాళ్ల దాడిని ప్రతిఘటించారు. ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎదురెక్కి వచ్చిన కాళేశ్వరం జలాలను ప్యాకేజీ 21 పైప్లైన్ ద్వారా రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామం వద్ద కప్పల వాగులాలు విడుదల చేశారు. నీటిని విడుదల చేసిన అనంతరం మంత్రి, రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి నీటిలో దిగి సంబరాలు చేసుకున్నారు. నీటిని చూస్తూ మురిసిపోయిన మంత్రి తన జన్మ ధన్యమైపోయిందని సంబరపడ్డారు. మందస టీడీపీ వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ చేపడుతున్న భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య రథయాత్ర మందస చేరుకుంది. ఈ మేరకు టీడీపీ నాయకులు నల్లబొడ్లూరు గ్రామంలోని కొండ అక్రమ తవ్వకాలపై ప్రశ్నించేందుకు చేరుకున్నారు. అక్కడే మాటు వేసిన వైసీపీ సర్పంచ్ ప్రతినిధి కొంతమంది యువతులతో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 2015లో భద్రాచలం ప్రాంతం మరియు రామాలయం అభివృద్ధి కొరకు 100 కోట్లు ప్రకటించారు. కానీ నేటికి ₹1 కూడా విడుదల చేయలేదని భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య అన్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేసి వరదల నుంచి ఈ ప్రాంతాన్ని రక్షించే విధంగా పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీసీ కార్యాలయంలో సోమవారం రోజున బీసీ సంఘాల సమావేశంలో బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా కన్వీనర్ డి అరవింద్ చారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్లు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన రాజకీయ పార్టీలు 60% ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు జరగాలని డిమాండ్ చేశారు. కడప జిల్లా బద్వేలులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జగనన్న స్మార్ట్ సిటీ నిర్మాణానికి వ్యతిరేకంగా జాతీయ రహదారిపై మడకలవారిపల్లె దళితులు బైఠాయించారు. ఈ సందర్భంగా పోలీసులకు దళితులకు మధ్య తోపులాట జరిగింది. దళిత నాయకులను అరెస్ట్ చేసి కోడూరు పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చింతవరం గ్రామం సమీపంలో రాజులకోట అనే నిర్మానుష్య ప్రాంతంలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. అమావాస్య ఘడియల్లో ఆ ప్రాంతంలో క్షుద్ర పూజలు నిర్వహించినట్లు నిమ్మకాయలు, మద్యం సీసాలు, గుంతతో వీపూడ్చిన ఆనవాళ్లు కనిపించడంతో స్థానిక గ్రామస్తులు భయభ్రాంతులకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లా నాచారం పిఎస్ పరిధి మల్లాపూర్లోని ఏటీఎంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంలో ₹1000 నగదుకు బదులుగా ₹2000 వినియోగదారులు అవక్కయ్యారు. ఒక లారీ బొలెరో కారును ఢీకొని 3 వ్యక్తులు మరణించిన సంఘటన షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై చోటు చేసుకుంది. ఓఆర్ఆర్ పెట్రోలింగ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ నుండి కీసర వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్ పై నుండి ఎగిరి ఎదురుగా వస్తున్న బొలెరో కారును ఢీకొట్టడంతో 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. తిరుపతి జిల్లా పుత్తూరులో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన సంఘటన చోటు చేసుకుంది. తిరుపతి చెన్నై జాతీయ రహదారి పుత్తూరు సమీపంలో టీఆర్ కండ్రిగ పెట్రోల్ బంక్ దగ్గర ద్విచక్ర వాహనం రోడ్లు దాటుతుండగా కారు ఢీకొన్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులతో రాజకీయం చేయడం ఇకనైనా మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని తన స్వగృహం జువ్వాడ భవన్లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రసూతి ఆసుపత్రిలో దంతవైద్యుడు నియమించిన అధికారుల వైఖరి నశించాలి అంటూ చెర్ల మండల కేంద్రంలోని ప్రసూతి ఆసుపత్రిలో ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ డాక్టర్లను నియమించాలని, నాణ్యమైన మందులు అందించాలని చెర్ల అంబేద్కర్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెంలో బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇంత అభివృద్ధి సీఎం కేసీఆర్ వల్లనే సాధ్యమైందని, లేదంటే తక్కువ టైంలో గిరిజన జిల్లా ఇంత అభివృద్ధి పదంలో ముందుకు సాగలేదని ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్ ఆధీనంలో రాష్ట్రంలో 100 సీట్లకు పైన గెలుచుకుంటామని, కొత్తగూడెం నియోజకవర్గంలో మళ్లీ గెలిచేది తానే అని ఘాటుగా చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక నివాసంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ, కేటీఆర్ రాహుల్ గాంధీకి నీలా ప్రకృకరించి మాట్లాడడం తెలియదని, దేశ సమైక్యత సమగ్రత కోసం పాటుపడిన కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు. ఉచిత విద్యుత్పై గత 6 నెలలుగా ఎన్ని గంటలు కరెంటు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.